హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొని బిర్యానీ. టైటిల్లో చెప్పినట్టు ఈ బిర్యానీ అయితే మా మాయ చేశారు. మేమందరం గెట్ టుగెదర్ అయినప్పుడు తనే ఎక్కువగా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. ఒక్కసారి నేను చెప్పినట్టు కొత్తగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన రెసిపీ విషయానికి వస్తే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకులు కూడా వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే బాగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు వేస్తున్న పేస్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇదేమో గసగసాల పేస్ట్, ఇది కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది. కొబ్బరి పాలు అయితే తీసుకుంటారు చాలామంది, కానీ కొబ్బరి పాలు తీసుకుంటే అది కొబ్బరి అన్నం లెక్కలోకి వస్తుంది. కానీ ఈ రెసిపీలో మాత్రం మేము కొబ్బరి పేస్ట్ అనేది యూస్ చేసాము. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టు తేలాలి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసుకున్నామండి. మీకు డీటెయిలింగ్గా కనిపించాలని ఒక్కొక్క ఐటెం వేస్తున్నాము. ఇందులో కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. తర్వాత కస్తూరి మెంతాకు పౌడర్ కూడా వేసుకోండి. పౌడర్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం మసాలా పౌడర్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్, అలాగే సెకండ్ వచ్చేసి కొరియాండర్ పౌడర్, థర్డ్ వచ్చేసి జీరా పౌడర్, ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని, పెరుగుతో పాటు అలాగే మేము ఆడించుకున్న గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసింది. ఇప్పుడు అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. రైస్కి తగ్గట్టు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా పెద్ద మంట పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దానికోసం ఒక మూత అనేది దాని మీద పెట్టేసి అలా కొద్దిసేపు ఉండిన తర్వాత రైస్ అనేది బాగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూసేటప్పటికి ఎలా పొంగుతుందో చూసారా? ఇది అనేది ఇలా పొంగుతూ బాగా కెర్లి కొంచెం పొంగు ఎలా వస్తుంది అంటే కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల ఇంత పొంగు అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసేసుకుందామండి. రైస్ యాడ్ చేసుకునే ముందు సాల్ట్ కూడా వేసుకున్నాము, అదైతే చిన్నగా స్కిప్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని ఒక్కసారి కలుపుకొని కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నేనైతే టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే దీన్ని యాడ్ చేసుకోకుండా స్కిప్ చేసుకోండి. చూసారా, లైట్గా వాటర్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో 10 మినిట్స్ ఉంచితే చాలు, బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా బాగుంటుంది. అందరూ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు టేస్ట్ అనేది మార్చాలి కదా. కొంచెం కష్టమైన ప్రాసెసే కావచ్చు, కానీ బాగుంటుంది. ఫైనల్గా నెయ్యి అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అలాగా సెట్ చేసి ఉంచేస్తే సరిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీలోకి టేస్ట్ కోసం ప్రాన్స్ అనేవి యాడ్ చేసాము, కానీ అవి ఎక్కువగా కనిపించవు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కొంచెం చికెన్ గ్రేవీ కర్రీ అనేది యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అబ్బా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.